శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో ఆధునీకరణ పనులు వేగవంతం. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో జరుగుతున్న ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని, నిర్దిష్ట సమయంలోపు పూర్తి చేసి క్రీడాకారులకు వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా క్రీడా సంస్థ అధికారులను, ఇంజనీరింగ్ అధికారులను శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఆదేశించారు. శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. తొలుత శాప్ నిధులు 24 లక్షలతో స్విమ్మింగ్ పూల్ వద్ద చేపడుతున్న పనులను పర్యవేక్షించారు. వేసవి సెలవుల దృష్ట్యా సమ్మర్ క్యాంపులు ప్రారంభించే నాటికి స్విమ్మింగ్ పూల్ను సిద్ధం చేయాలన్నారు. ఏప్రిల్ 10వ తేదీలోపు స్విమ్మింగ్ పూల్ను ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. అలాగే స్మార్ట్ సిటీ నిధులతో క్రీడా సముదాయంలో చేపడుతున్న పనుల్లో భాగంగా నిలిచిపోయిన కొన్ని పనులను గుర్తించి ఆరా తీశారు. ఫ్లడ్ లైట్లు, సింథటిక్ ఫ్లోరింగ్, మూవ్ బాల్, బాస్కెట్బాల్ పోల్స్ పనులను వేగవంతం చేయాలని, లేని పక్షంలో శాప్ ఆధ్వర్యంలో చేపడుతున్న కాంట్రాక్టర్కు పనులు అప్పగించాలన్నారు. మల్టీపర్పస్ హాల్ నిర్మాణం పూర్తయినప్పటికీ ఏసీల ఏర్పాటు, లైటింగ్, పెయింటింగ్, తలుపులు, కిటికీల పనులు మిగిలి ఉన్నాయని, వాటిని కూడా వారం లోపే పూర్తి చేసి అప్పగిస్తామని కాంట్రాక్టర్ వివరించారు. ఈ సందర్భంగా రైఫిల్ షూటింగ్ అసోసియేషన్కు రాష్ట్ర కోశాధికారి, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దేవరాజ్, క్రీడాకారులు, శాప్ చైర్మన్ కలిశారు. మల్టీపర్పస్ హాల్ను రైఫిల్ షూటింగ్కు వాడుకునేలా మార్చుతామని, అందుకు అనుగుణంగా రైఫిల్ షూటింగ్ రేంజ్ను పనులు జరుగుతున్న సమయంలోనే దగ్గరుండి చేయించుకోవాలని శాప్ చైర్మన్ సూచించారు. అలాగే రైఫిల్ షూటింగ్ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి సహకారం కావాలన్నా పీపీపీ విధానం ద్వారా సమకూర్చేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. అనంతరం క్రీడా సముదాయం వ్యాప్తంగా పోల్స్, లైటింగ్, ఎలక్ట్రానిక్ పరికరాల మార్పు, ఇండోర్ హాల్లో అడ్జస్టర్ ఫ్యాన్లు అత్యాధునికమైనవి వినియోగించాలన్నారు. వేసవి సెలవుల దృష్ట్యా కాంప్లెక్స్కు క్రీడాకారులు పెద్ద ఎత్తున వస్తారని, క్రికెట్ ప్రాక్టీస్ చేసేందుకు అదనంగా 4వ నెట్ ఏర్పాటు చేయాలన్నారు. ఆదివారం రోజున స్పోర్ట్స్ కాంప్లెక్స్ను తెరిచే ఉంచాలన్నారు. ఖేల్ రత్న అవార్డు గ్రహీత ధ్యాన్ చంద్ విగ్రహం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. మొత్తం ఈ పనులన్నింటినీ నాణ్యతా ప్రమాణాలతో ఏప్రిల్ 10వ తేదీలోపు పూర్తి చేయాలని, అన్ని కోర్టులను ఒకే రోజు ప్రారంభించేలా సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ సయీద్ సాహిబ్ తదితరులు పాల్గొన్నారు.